బైడెన్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందా? పుతిన్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటి? ట్రంప్ను ఆయన ఎందుకు పొగిడినట్లు? ఆయన ట్రంప్ను చాలా కాలం తర్వాత కలిశాను, ట్రంప్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది బైడెన్ హయాంలో వచ్చినా గానీ అంతకుముందు ట్రంప్ హయాంలోనే దానికి బీజాలు పడ్డాయి. ట్రంప్ హయాంలోనే బీజాలు పడ్డాయి. ఇంకా ముందు 2014లో మరి బరాక్ ఒబామా కదా అధికారంలో ఉన్నది. బరాక్ ఒబామా హయాంలోనే కదా అమెరికా వైఖరి దుందుడుగా వ్యవహరించబట్టే క్రిమియాని ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అందుకని 2014 నుంచి 2014లో అమెరికాలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తిలా పాపం తలా పిడికుడు అన్నట్టుగా బరాక్ ఒబామా, తర్వాత ట్రంప్, తర్వాత బైడెన్, మళ్ళా ఇప్పుడు ట్రంప్, ఎవరు అధికారంలో ఉన్నా ఒకే వైఖరి. వాళ్ళకే వాళ్ళు తిట్టుకోవచ్చు, నేనుంటే యుద్ధం వచ్చేది కాదని చెప్పేసి ట్రంప్ చెప్పుకోవచ్చు. ట్రంప్ ను ఉబ్బేయడానికి లేకపోతే ట్రంప్ ని పిచ్చోడి కింద జమకట్టి పుతిన్ కూడా అవును నిజమే ట్రంప్ ఉంటే యుద్ధం వచ్చేది కాదని చెప్పేసి ఒక మాట అనొచ్చు తప్ప అది ట్రంప్ పిచ్చితనాన్ని గెయిల్ చేయటం, ఎద్దేవా చేయడం తప్ప మరొకటి కాదు. ఓకే, అయితే ఇరు దేశాల శాంతి పవనాలు వీయాలంటే ఏం చేయాలి? అందుకు వ్యాపారమే ప్రధాన కారణం కానుందంటారు. వ్యాపారం కూడా ఒక కారణం, వ్యాపారమే ప్రధాన కారణం కాదు, వ్యాపారం కూడా ఒక కారణం. ఇప్పుడు మన దేశం డిఫై చేసింది, అమెరికా చెప్పినటువంటి దాన్ని రష్యాతో సంబంధాలని మనం తెంచుకోమని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పేశాము. అంతేకాదు అంతకంటే ముఖ్యమైనటువంటి పరిణామం ఇంకోటి జరుగుతాం. ఏమిటి పరిణామం? అంతకంటే ముఖ్యమైన పరిణామం ఏమిటి అంటే గాల్వన్ లోయ ఉదంతాల సందర్భంగా చైనా భారతదేశం మధ్య జరిగినటువంటి ఉదంతాలు, దాని పరిణామాలు అన్ని కూడా మనకు తెలిసిందే. 5 సంవత్సరాల పాటు చైనాతో మన సంబంధాలు దాదాపు లేవు. అటువంటి చైనా తోటి ఇటీవల కాలంలో చైనా వైపు నుంచి చొరవ, భారతదేశం వైపు నుంచి చొరవ, 2 వైపుల నుంచి ఉన్నటువంటి చొరవ కారణంగా దీనికి సాధారణమైనటువంటి సంబంధాలు ఏర్పడ్డాయి. సాధారణ సంబంధాలు ఎక్కడి వరకు దారి తీసాయంటే సరిహద్దుల్లో వాణిజ్యం, అంటే సిక్కిం కావచ్చు, లేదా ఉత్తరాఖండ్ కావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి వాణిజ్యం, అంటే మన దేశం సరుకులు అక్కడ దుకాణాలు పెట్టి మనం అమ్ముతాము, అటువైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు దుకాణాలు పెట్టి వాళ్ళు అమ్ముతారు, ఆ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఈ వైపు నుంచి వచ్చేవాళ్ళు స్వేచ్ఛగా అక్కడ వస్తువులు కొనుక్కోవచ్చు. అలాంటి స్థాయికి కూడా ఇవాళ చైనా భారత్ మధ్య సంబంధాలు పెరిగాయి. అదేవిధంగా విమానాలు, వీసాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మెల్లమెల్లగా పూర్వం గతంలో ఏవైతే మన షీ జిన్పింగ్ గారు మన మహాబలిపురం వచ్చి నరేంద్ర మోడీ గారితో ఉయ్యాలు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వుహాన్ నగరం వెళ్ళి అక్కడ కూడా షీ జిన్పింగ్ గారితో కలిసి బాయి అన్నట్టుగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మళ్ళా 2 దేశాలు పునరావృతం చేయబోతున్నాయి. ఇది అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేని వ్యవహారం ఇది. అయినా కానీ భారతదేశం ఎందుకు చేస్తా ఉంది అంటే ఎస్, మాది స్వతంత్ర దేశం, మీకు అనుగుణంగా లేదా మీరు చెప్పినట్టు మేము ఆడమంటే ఆడం, మాకు ఏది లాభం మేము అది చేస్తాము అనేటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా మన దేశం ఇప్పటికే అమెరికాకి అందజేసింది. దాన్ని సహించలేక ఉక్రోషంతో ట్రంప్ చిందులు వేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. అయితే మరి ఈ పరిణామంలో నరేంద్ర మోడీ గారు చివరికంట గట్టిగా ఉంటారా, లేదా మధ్యలో ఏమైనా లొంగిపోతారా, ఇలా కొంతమందికి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అందువల్ల వాటిని మనం భవిష్యత్తులో జరగబోయేటువంటి దాన్ని ముందుగానే అలా చేస్తారు ఇలా చేయరు అని చెప్పేసి మనం చెప్పలేము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వరకు ఇది అని మాత్రమే మనం చెప్పగలం. అయితే సార్, ఇప్పుడు మరోసారి మాస్కోలో జరిగే మీటింగ్ లో రష్యా ఉక్రెయిన్ వారికి తెరపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అక్కడ కూడా తేలేది ఏముండదు. ఎన్ని సమావేశాలైనా జరగనివ్వండి, ఎవరి ఎజెండాకి వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు ఎవరు వెనక్కి తగ్గాలి? ఇప్పుడు సమస్య ప్రెస్టేజ్ గా మారింది. ఇప్పుడు ఐరోపా దేశాలకి ప్రెస్టేజ్ గా మారింది, అమెరికాకి ప్రెస్టేజ్ గా మారింది. 3.5 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత
క్రిమియాని తిరిగి మనం తీసుకోకుండా, లేదా ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని తిరిగి మళ్ళా వెనక్కి తీసుకోకుండా ఒప్పందం చేసుకుంటే అసలు ఇంతకాలం ఎందుకు దాడులు చేశారని జనం ప్రశ్నిస్తారు. ఐరోపాలో ఉన్నటువంటి జనం అంతా ప్రశ్నిస్తారు ఆ ప్రభుత్వాలని. ఎందుకు ఇంత జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రశ్న వేస్తే అమెరికా అధ్యక్షుడు సమాధానం చెప్పలేడు, ఫ్రెంచ్ అధ్యక్షుడు సమాధానం చెప్పలేడు, ఎవడు సమాధానం చెప్పలేడు. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ సమస్యగా మారింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మీరు దాడులు చేశారు కనుక ఈ దాడులు చేసినటువంటి దానికి గాను మీరు $500 బిలియన్ నుంచి $1,00,000 కోట్ల వరకు మీరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పుతిన్ని అడుగుతున్నారు, రష్యాని అడుగుతున్నారు. ఇస్తాడా? ఇచ్చేటైతే పుతిన్ని క్షణంలో దించేస్తారు అక్కడ ఉన్నటువంటి రష్యన్లు. ఎవరిని చేశావు నువ్వు, దాడులు ఎందుకు చేశావు, ఇప్పుడు $1,00,000 కోట్ల నష్టపరిహారం ఎందుకు ఇస్తావు, నీ సంగతి ఏంటి, నువ్వు గద్దె దిగా అని చెప్పేసి మన శ్రీలంకలో అధ్యక్షుడి మీద ఎట్లా దాడి చేశారో జనం ఆ విధమైనటువంటి దాడి పుతిన్ మీద చేస్తారు. జెలెన్స్కీ మీద కూడా అదే జరుగుతుంది. నువ్వు ఇంతకాలం ఉండి ఇన్ని కబుర్లు చెప్పి ఈ ప్రాంతాలను నువ్వు రష్యాకి ఎందుకు అప్పగించావు, లేదా స్వతంత్ర దేశాలుగా ఉండడానికి ఎందుకు అప్పగించావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి పుతిన్ మీద కూడా ఉక్రెయినియన్లు బంగ్లాదేశ్ లో శ్రీలంకలో ఎట్లాగైతే దాడి చేశారో అదే పరిస్థితి కావచ్చు. అందుకని ఒక విధమైనటువంటి ఇరకాటమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఐరోపా దేశాలు ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు అగ్రనేతలు ఎలాంటి ఒప్పందం అయితే కుదుర్చుకోలేదు, మళ్ళీ కలుద్దామంటే అయితే చెప్పుకొస్తున్నారు. మరోసారి మాస్కోలో మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమంటూనే షరతులు అయితే విధిస్తున్నారు. అయితే ఒకవేళ ఈ షరతులు ఫలించకపోతే, యుద్ధం ఆపకపోతే, కంటిన్యూ అవుతే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? మరింత దిగజారుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ లేదా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా రష్యా మెల్లమెల్లగా ధ్వంసం చేస్తా ఉంది. ఆ ధ్వంసం చేసేటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలని అది స్వాధీనం చేసుకుంది, తన మిలిటరీ ఆధీనంలోకి తెచ్చుకుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే విధమైనటువంటి మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుంటూ పోతుంది. వాళ్ళు చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఉక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా అదే చేస్తాం, మా దేశానికి ముప్పు తొలగేంత వరకు మేము ఈ మిలిటరీ యాక్షన్ కొనసాగిస్తూనే ఉంటాం అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని బట్టి చూసినప్పుడు అల్టిమేట్ గా ఉక్రెయిన్ అనేటువంటిది నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఉక్రెయిన్ నిలవకపోవడం అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అది నష్టపోతుంది. అనేక ప్రాంతాలని రష్యాకి కోల్పోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిని కూడా ఐరోపా దేశాలు తట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే మొత్తం ఆక్రమణ చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు చెప్పేటువంటి కబుర్లకి ఐరోపాలో ఉన్నటువంటి జనం వీళ్ళని ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. అందుకని అన్ని వైపుల నుంచి సంక్షోభం అనేటువంటిది ముంచుకొస్తా ఉంది. రష్యా వాళ్ళు ఏంటంటే తాపీగా ఒక్కొక్క ప్రాంతం మీద దాడి చేస్తూ దాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ సేనల్ని వెనక్కి కొడుతూ, ఏ ఒప్పందం కుదరకపోతే మరొక 3.5 సంవత్సరాలు ఇదే విధంగా సాగినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పుకోవచ్చు. సార్, చర్చల అనంతరం చాలా అంశాలను అంగీకరించినట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయంటూ ప్రెస్ మీట్లో ఆయన మెలికే పెట్టారు. ఏంటి, ఏం మిగిలే ఉన్నాయి, ఏంటి ఆ మెలిక? వాళ్ళే చెప్పాలి ఏం అంగీకరించారు, ఏం మిగిలినది వాళ్ళే చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, అక్కడ జరిగింది ఏమీ లేదు. ఏ అంశాల మీద ఏకాభిప్రాయం రాలేదు, ఏ అంశాల మీద ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. అయితే 3 గంటల పాటు సాగిన ఈ చర్చ అంతా కూడా తూతు మంత్రంగానే జరిగిందంటారు. తూతు మంత్రం అంతే, తూతు మంత్రమే. ఏం ఒప్పందం ఏం కుదిరింది అంటే అంతకు ముందే మనకు తెలుసు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళ భౌతికాయాలని పరస్పరం అప్పగించుకోవడానికి ఒప్పందం జరిగింది. ఆ మేరకు కొంతమేరకు ఆ మార్పిడి జరిగింది. అంతకు మించి దాడుల విషయంలో కానీ, లేదా కాల్పుల విరమణ విషయంలో కానివ్వండి, లేదా ప్రాంతాల నుంచి ఖాళీ చేయటం విషయంలో కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు, ఎవ్వరు ఎటువంటి ఒప్పందమో జరగలేదు.
అది స్పష్టం. ఓకే. పైకి ఏమైనా చెప్పొచ్చు, మేమేదో ఏం అంగీకరించారు చెప్పండి, అంగీకరిస్తే అదేమన్నా రహస్యమా? అది కాదు కదా, ఎస్. ఏమీ జరగలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. అయితే రష్యా ఉక్రెయిన్ వార్పై చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయిన పరిస్థితి. అలస్కాలో అసలు పంచాయతీ తగలేదు. అగ్రనేతలు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. మళ్ళీ కలుద్దామంటూ చెప్పుకొచ్చారు. మరోసారి మాస్కోలో మీటింగ్కు ప్లాన్ చేస్తున్నారు పుతిన్. మరి మాస్కోలో మీటింగ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి చర్చలు కూడా అంశాలు అయితే ముందుకు తీసుకొస్తారనేది కూడా వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.